ఇదిగో చూడండి, పచ్చని మొక్కలను చూస్తుంటే మనసులోని అలసటంతా మాయమైపోతుంది. నేలలో పెరిగిన కూరగాయలు, పండ్లు మన చేతులతో కోసుకుంటే మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి గార్డెన్లోని మొక్కలకున్న ఆకులు ప్రకృతి అందాన్ని మనకు తెలియచేస్తుంది. అందులో భాగమే ఈ వీడియో కూడా. రోజు నేనైతే వాటర్ మిలన్ ప్లాంట్ చూపెడుతున్నాను. నేనైతే వచ్చి 3 నెలలు అయింది కదా, నేను పెట్టాను కదా. ఈ మొక్క చూడండి ఎంత ఇలా వచ్చింది కదా. ఇక్కడ పాకుతుంది అని చెప్పేసి ఇక్కడ పెట్టినాను. ఒక పైకి ఎదుగుతుంది, కింది ఆకులన్నీ తెంపేస్తే ఇక్కడ వరకు తెంపేసినాను చూడండి. ఎందుకంటే ఈ ఆకులు ఇలాగే ఉండి కుళ్ళిపోయి మళ్ళీ చెట్టుకు బాగా ఎదగదు, అందుకని నేను కట్ చేస్తూ ఉంటా. చూడండి పిందెలు ఏ విధంగా వచ్చినాయో. ఇక్కడ అయితే మంచిగా ఒక వాటర్ మిలన్ అయింది. ఉన్నప్పుడు తీసుకొని ఇక్కడ పెడదాం అనుకున్నా. రోజు పెద్దగా అవుతుంది, ఇంట్లోకైనా వస్తానే లేదు ఇక. అలా అక్కడ వచ్చేసింది. నేను చూపెడతాను. ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఈ ఫ్రూట్. అయితే చూడండి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో. 2-3 అక్కడ 2 చెట్లు ఉన్నాయి. ఆ ర్యాబిట్ కట్ చేసింది, పిందెలు వేయంగానే కట్ చేసిరండి. అక్కడ 1 వాటర్ మిలన్ అయింది. ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. దీనికైతే నేను చెప్పాను కదా, రైస్ వాటరు ఇంకా కంపోస్టు 20 రోజులకు ఒకసారి వేస్తాను. ఇప్పటి వరకు ఏ పురుగు లేదు, ఏమీ లేదు. మంచిగా బటర్ఫ్లైస్ వస్తాయి, మంచిగా పాలినేషన్ చేస్తాయి. మనం ఏంటిది వాటర్ మిలన్, మస్క్ మిలన్ పెంచాలి. ఫ్రూట్స్ చెట్టుకు కాస్తూ ఉంటే నేను చూడాలి అనేది నా కళ. యూఎస్లో అది సాధ్యం చేసుకున్నాను. నా టెర్రస్ గార్డెన్లో మస్క్ మిలన్ కాసింది కానీ వాటర్ మిలన్ కాయలేదు. ఇక్కడైతే బాగా కాసింది. ఐఎమ్ హ్యాపీ. విధంగా అయింది. ఫ్రూట్ అయితే పెద్దగా వచ్చింది. ఇంకా నేను గాలికి కింద పడిపోతుందేమో అని ఇది నెట్ కట్టిన, పెద్దగా కావాలని. ఇంకా పెద్దగా అయ్యట్లేదు, కింద పడిపోతే మళ్ళీ బాధపడతారు పిల్లలని. ఈరోజు హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. చూడండి చిన్న ఉన్నప్పుడే అక్కడ వేద్దాం అనుకున్నా, పెద్దగా అయిపోతూ ఉంది. అది ఈ విధంగా కట్టేసినాను నేనైతే. ఇవి ఇలా కట్టిన ఊడి పడుతుందేమో కింద అని మళ్ళీ పగిలిపోతుంది. అక్కడ అట్లనే పగిలింది ఒకటి మస్క్ మిలన్. ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో. వేటుకి ఇట్లా అయిపోతుంది అది తీగ. ఆ బ్రాంచ్ మొత్తం వంగిపోతుంది బరువుకు. వాటర్ మిలన్ కిందనే ఉంటాయి కదా. మా మనవాడు అయితే బాధపడుతుండే, ఎప్పుడో పడుతుంది, రోజు చెప్తుండు కింద పడ్డది అమ్మమ్మ అని చెప్తుంటుండు. అయితే అయ్యో అంటున్నా. ఇంక ఈ రోజు అయితే తెంపేయాలని అనుకుంటున్నాను. చేస్తాను చూడండి. నాకైతే పైకి ఎక్కరాదు కదా. ఇక చూడండి ఇంత పై నుంచి ఎక్కాలి. ఇంకా మా మన్మరాలు కట్ చేసి దానికి ఎంత హ్యాపీగా అవుతుందో కట్ చేయాలని. హార్వెస్ట్ చేస్తుంది చూడండి వాటర్ మిలన్. కట్టే ఓకే, కట్ అయిపోయిందా? ఓ హ్యాపీ యూ. ఎంత బాగా కట్ చేసిందో, ఎంత బాగా వచ్చిందా వాటర్ మిలన్ అయితే. ఇంకా ఈ ఫ్రూట్ హార్వెస్ట్ చేశాను కదా, ఈ పండు వాడిన ఆకులన్నీ మనం ప్రూనింగ్ చేస్తూ ఉండాలంటే మళ్ళా పిందె పడుతుంది కదా, మళ్ళీ పూత పింద మంచిగా వస్తుంది. మనం ఈ ముదురు ఆకులన్నీ ఇలాగే పెట్టామనుకోండి, వాటికి బలము సరిపోము. ఇంకా చూడండి ఇలా ఉంటుంది పూత. అన్ని ఆకుల్లాగా కాకుండా చూడండి వాటర్ మిలన్ ఆకులు. అన్ని సీడ్స్ నేను పెట్టాను, అన్ని సీడ్స్ వచ్చినాయి. ఈ ఆకులు చూడండి డిఫరెంట్గా ఎలా ఉన్నాయో. ఒక భూమిలో ఏ విధంగా మంచిగా పెరిగింది చూడండి. మన మిద్దె తోటలేమో మనం ఇస్తూనే ఉండాలి, వాటికి బలం పెరుగుతాయి. భూమిలో అన్ని రకాల మినరల్స్ అందుతాయి కదా వాటి. ఫ్రెండ్స్ ఇంకా హార్వెస్ట్ చేశాను కదా, మళ్ళా మొలిచినాక చూపెడతాను. వాటర్ మిలన్స్ 3 నెలలకే ఖాతా వచ్చింది చూడండి. మీకు ఈ వాటర్ మిలన్ ప్లాంట్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.